హాయ్ అండి. బ్లౌజ్కి తాళ్ళు కుట్టేటప్పుడు చిన్న చిన్న ముక్కలను అతికి తాడైతే కుట్టవలసి ఉంటుంది. అటువంటప్పుడు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను సీపురపులతోటే ఈ తాడుని ఎలా తిరగవేయాలో చెప్తాను. కొన్ని బ్లౌజ్ పీసులకి క్లాత్ అయితే మిగలదు. అటువంటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలను అయితే అతికి ఒక తాడు కింద తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ముక్కలు అయితే మనకి జాయింట్ చేసిన అతుకులు ఉన్నాయి కదండి, అతుకులన్నీ కూడా ఒకవైపుకి మడత వస్తుందన్నమాట. అది ఎలాగో చెప్తాను. మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ అతుకులున్న వైపు పైకి వచ్చే విధంగా మనము తాడుని మడత పెట్టాలి. అప్పుడే తిరగవేసిన తర్వాత అతుకులు లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఒకసారి చూడండి, అతుకులు పై వైపుకి వచ్చేలాగా మడత పెట్టి వేస్తున్నాను. మీరు మరి సన్నంగా పెట్టుకోవాలి అనుకుంటే సూదితో తిరగేస్తే మంచిదండి. మనకి సీపురుపులు కూడా సన్నంగా ఉంటే తిరగవేయడానికి ఈజీగానే ఉంటుంది. మరీ లావుగా తాళ్ళు ఉంటే అంత లుక్ రావండి. కాబట్టి తాడు సన్నంగా కుట్టడానికి ట్రై చేయండి. అలాగే తిరగవేసేటప్పుడు కూడా మీరు సూది ఉపయోగించవచ్చు, అలాగే సీపురుపులు కూడా ఉపయోగించవచ్చు. చూడండి, నేను చివరి వైపున క్లాత్ని అయితే లైట్గా గుచ్చుతున్నాను క్లాత్కి. ఒకసారి వీడియోలో బాగా చూడొచ్చు. ఇలా ఉంటుంది కదా మనకి చివరి వైపున. అప్పుడు కొద్దిగా క్లాత్కి గుచ్చుకుంటే ఈ క్లాత్ వచ్చేసి చీపురుపులకి గుచ్చుకుంటుంది అన్నమాట. ఆ క్లాత్ని పెట్టి మనము లోపలికి దూరుకుంటుంటే తిరగవేయబడుతుంది అన్నమాట. అలాగా కొద్దిగా చూడండి, క్లాత్తో పాటు మనకి సీపురుపుల లోపలికి వెళ్తుందన్నమాట. అంటే చివరున్న క్లాత్ని పట్టుకుని గుచ్చుకుని ఉంటుంది కదా, అది పట్టుకుని అలా లోపల వైపుకి వెళుతుంది. ఈ విధంగా తిరగవేసేటప్పుడు మనకి కుర్చీలాగైతే వస్తూ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు మీరు. మీకు క్లాత్ని వదిలేస్తే ఉట్టి సీపురుపుల్లో ఒకటే వస్తుంది, అది కూడా మీకు తెలిసిపోతుంది. క్లాత్ని వదలకపోతే మనకి క్లాత్తో పాటు కొద్దిగా థిక్గా వెళ్తుందన్నమాట. మీకు అది తిరగవేసేటప్పుడు తెలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా తిరగవేసుకోవాలి. ఈ విధంగా తిరగవేసేటప్పుడు కుర్చీలు వస్తాయి కదా, ఇలాగా ఈ కుర్చీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ జాముడిపోతాయి అన్నమాట. కోళ్ళకి ఆ విధంగానే తిరగవేస్తే సరిపోతుంది.